హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శారదా స్వామి వ్లాగ్స్. ఈరోజైతే మేము బాసరా వెళ్తున్నాము మా లక్కీకి అక్షరాభ్యాసం చేయించడానికి. సో అందుకని మార్నింగ్ లేచి అయితే రెడీ అయ్యాను. ఇప్పుడైతే మేము జైచల్ బస్ స్టాండ్లో ఉన్నామండి. ఇక్కడ మేము లోకల్ని ఉంటాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ తొందరనే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ జైచల్ నుంచి నిజామాబాద్ బస్ అయితే ఎక్కామండి. జర్నీ అంతా అయితే చాలా బాగా అనిపించింది. కొంచెం లాంగ్ ఉంటుంది జైచల్ నుంచి బాసరా, 3 hours జర్నీ అనుకుంటా. ఫస్ట్ అయితే మేము బస్సులో నిజామాబాద్ అయితే వెళ్తున్నాము. నిజామాబాద్ వెళ్ళాక అక్కడ నుంచి మళ్ళీ తర్వాత బాసరా మళ్ళీ వేరే బస్ అయితే వస్తుంది బాసరాకి. సో అక్కడ నుంచి అయితే ఇప్పుడు బాసరాకి అయితే చేరుకున్నాము. మా లక్కీ అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ తనకి ఆటోలో వెళ్తున్నాం కదా, అందుకోసమని తనకు చాలా ఇష్టము ఆటోలో ఇట్లా వెళ్ళడము. తర్వాత ఇక్కడ బొమ్మలు కూడా చూసి చాలా అవి కావాలని అయితే అల్లరి చేశాడు. ఇక్కడైతే మేము ఫస్ట్ బాసరలో దిగాము, కానీ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ గంగమ్మ తల్లి ఇక్కడ దర్శనం అయితే చేసుకోలేదు. సో అందుకోసమని అక్కడికి వెళ్ళాము. ఇక్కడ దానికోసం అయితే మనకు ఆటో ఛార్జెస్ ఒకరికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో అందుకోసమనే ఫస్ట్ అక్కడైతే మేము గోదావరికి అయితే వచ్చాము, ఇక్కడ గంగమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకోవడానికి. ఇక్కడైతే చాలామంది బొట్లు పెట్టడానికి అయితే మనము వద్దన్నా కూడా ఇబ్బంది పెడతారు. సో మా బావ కూడా అక్కడ అదే చెప్తున్నాడు, మేము ఇంకా స్నానం చేయలేదు, వచ్చాక పెట్టుకుంటామని చెప్తున్నాడు. ఇప్పుడైతే మేము లోపలికి అయితే వెళ్తున్నాము, గోదావరికి లోపలికి స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. ఆ రోజు రష్ కూడా చాలా బాగానే ఉంది రష్. కొంతమంది అయితే వంటలు కూడా చేస్తున్నారు. మేము ఇటు రావడం అయితే నేను సెకండ్ సారి. నేను ఫస్ట్ అయితే 9th క్లాస్లో ఉన్నప్పుడైతే ఇక్కడికి వచ్చాను. చాలా బాగా అనిపించింది అప్పుడు. మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వచ్చి చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నాము ఎటు వెళ్ళడం అని. ఉండుడైతే పెద్దగా ఉందండి, మంచి అనిపించింది వాటర్ అదంతా చూస్తే. ఆ రోజు వాతావరణం కూడా మంచిగా చల్లగా ఉండే, కొంచెం లైట్గా వర్షం కూడా పడుతుంది ఆ టైంకి. సన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. ఇప్పుడైతే నేను మా బావ అటు కిందికైతే మెట్లు దిగుతున్నాము. పైననే కొబ్బరికాయ అయితే తీసుకున్నామండి. తర్వాత ఇప్పుడైతే స్నానం చేయించడానికి అయితే లోపలికి వెళ్తున్నాము. మేమైతే ఇంటికాన్నే స్నానాలు అవి చేసుకొని వచ్చాము. లక్కీకి అయితే ఇక్కడ స్నానం చేపిద్దాం అనుకున్నాము ఫస్ట్. కాకపోతే ఇంటికంచెలు రాగానే కొంచెం వెదర్ అయితే చల్లగా ఉండే. సో అందుకోసమనే ఎర్లీ మార్నింగ్ లక్కీకి కూడా స్నానం చేపించి ఓన్లీ ఇక్కడ వాటర్ చల్లుకుందామని అయితే ఫస్ట్ అనుకున్నాము. కాకపోతే ఇక్కడికి వచ్చాక లక్కీకి వాటర్లో ఆడడం అంటే చాలా ఇష్టము. సో అందుకోసమనే తను స్నానం చేస్తా అని అయితే అన్నాడు. సో అందుకోసమనే ఇక మళ్ళీ స్నానం అయితే చేపించాము. ఇక్కడైతే చూడండి, లక్కీకి ఇట్లా మెట్లు ఎక్కంగా దిగంగా మేము పట్టుకుంటే చాలా ఇష్టము. సో అందుకోసమనే అట్లా ఆడుకుంటాడు ఎప్పుడు. మేము అటు ఇటు పట్టుకుంటే అతను ఇట్లా జంప్ చేసినట్టయితే చేస్తున్నాడు. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. వాటర్ అయితే చూడండి, అక్కడ బ్రిడ్జ్ ఇదంతా పైన ఆకాశం అయితే చాలా బాగుండే. ఆ రోజు అంతా మబ్బులు పట్టయితే ఉన్నాయి. మాతో పాటు ఇక్కడికైతే మేము మా ఆడపడుచుని మా అత్తమ్మని కూడా తీసుకొచ్చాము. మా అత్తమ్మ అయితే అక్కడ పైన కూర్చోబెట్టాము. కొంచెము ఆమెకు ఏజ్డ్ పర్సన్, సో అందుకోసమనే అయితే పైన కూర్చోబెట్టాము, ఇక్కడ దాకా నడవలేదని. సో కిందికైతే మా ఆడపడుచు, నేను, మా ఆయన, లక్కీ అయితే వచ్చాము. ఇప్పుడైతే లక్కీ అయితే స్నానం చేపిస్తాను ఇక. కాకపోతే ఇక్కడ ఒకటి నచ్చలేదు ఏంటిదంటే, ఇక్కడ కొబ్బరికాయలు అయితే ఎక్కడ కొడితే అక్కడ కొట్టి అంత కింద పడేస్తున్నారు. అవి కాళ్ళ గుస్తాయని అయితే భయం వేసింది. ఇప్పుడైతే లక్కీకి అయితే స్నానం చేపిస్తున్నాము. వద్దని చెప్పాము, కానీ లక్కీకి వాటర్లో ఆడడం అంటే చాలా ఇష్టము. సో అందుకోసమనే వాటర్లో ఆడుతున్నాడు. ఇప్పుడైతే అక్కడ ఒక ఆయన మొక్కి వాటర్లో అయితే వేస్తారు, మేమైతే అట్లానే వేస్తాము. మీరు వేస్తారో లేదో నాకైతే తెలియదు. మేమైతే గంగమ్మ తల్లికి వాటర్లో మొక్కి కాయిన్ అయితే వేస్తాము. ఇక్కడైతే ఆమె కాయిన్ వేసేదాకా చూసి అయితే తీసుకుంది కాయిన్. తర్వాత ఇక్కడికైతే లక్కీకి స్నానం అయితే కొంచెం లైట్గానే, మొత్తము అంత ముంచలే కానీ కొంచెము అంత తడిపినాం అంతే. ఎందుకంటే పైన కొంచెము వెదర్ కూల్గా ఉండి మళ్ళీ వర్షం కూడా పడుతుంది ఆ టైంకు. సో అందుకోసమని అయితే స్నానం అయితే చేయించలేదు. తను కొంచెం వణుకుతున్నాడు కూడా, లైట్గా తుడిచామంతే. తర్వాత నేను మా ఆయన కూడా
వాటర్ అయితే పైన కొంచెం చల్లుకున్నాము. ఇప్పుడైతే లక్కీతోటి మొక్కిపిచ్చి కొబ్బరికాయ అయితే కొట్టమన్నాము. లక్కీ కొట్టడం అంటే చాలా ఇష్టము. సో అందుకోసమని తను తీసుకొని కొంచెం లైట్గా ఇట్లా కొట్టినాక మేము కొబ్బరికాయ అయితే కొట్టాము. ఇక్కడైతే అందరూ మెట్ల పైనే కొబ్బరికాయ కొట్టారు. సో అందుకోసం మా ఆయన చెప్తున్నాడు, అక్కడ కొట్టారు కదా అక్కడ కొట్టుకోమని చెప్తున్నాడు నాకు. సో నేను అందరు అక్కడ కొట్టారు కాబట్టి నేను కూడా మెట్ల పైన కొట్టాను. కొబ్బరికాయ అయితే కొట్టడం అయిపోయాక ఇప్పుడు పైకి వచ్చి లక్కీకి అయితే డ్రెస్ చేంజ్ చేసి కొంచెం ఫుడ్ అయితే తినిపించాను. అది వరకే టైం అయితే 1:30 ఇట్లా 2 అయితే టైం అయింది. తర్వాత ఇక్కడైతే మేము స్లేట్ పెన్సిల్ అయితే కొన్నాము. పసుపు కుంకుమ బియ్యం అయితే వచ్చాయి. అందులో మేము 200 తీసుకున్నారు. దాంట్లో చిన్న పలకలు అయితే 3 వచ్చాయి. వాటిని వేరే చిన్నపిల్లలకు దానం అయితే ఇవ్వాలి లక్కీతోటి. తర్వాత ఇక్కడ గుడికి అయితే బయలుదేరాము. మా అత్తమ్మని అయితే బయట కూర్చుని పెట్టి మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ లోపలైతే మనకు కెమెరా అలో అయితే లేదండి. ఫొటోస్ వాళ్ళే తీసి మనకైతే బయట మళ్ళీ మనకు ఇస్తారు. దాని కాస్ట్ వేరే ఉంటుంది. ఇక్కడైతే మా అత్తమ్మను బయట కూర్చున్నట్టు మేమైతే లోపలికి వెళ్ళి లక్కీకి అయితే అక్షరాభ్యాసం చేయించాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్లో అయితే ఫోటోలు అప్లోడ్ చేస్తాను చూడండి.